మీది ఎంత ఉంటదా మీ వయసు? 75. 75. ఇంట్లో ఉండొచ్చు కదా హ్యాపీగా, రోడ్డు మీద కిందకి వచ్చేసారు మీరు. చూడాలని ఎవరిని చూడడానికి అమ్మా? ఆయన చూడటానికి వచ్చాం. లోకేష్ గారిని. ఎందుకు టీవీలో కనిపిస్తారు కదమ్మా ఆయన. చూస్తానే వార్తలు చూస్తానే ఉంటాం. ఆ. అందుకే మళ్ళీ చూడొస్తానే వచ్చాం. అంటే ఇంతకు ముందు ఈ విధంగా ఎవరైనా రాజకీయ నాయకులు మీ దగ్గరికి వచ్చారమ్మా మీ వీధుల్లోకి? రాలేదుగా, అందుకే వచ్చింది. మరి లోకేష్ గారు ఇంత చాలా మంది మీరు ఎమ్మెల్యేలు చూసుంటారు కదా, మిగతా వాళ్ళకి ఈయనకి ఏంటి తేడా అసలు? ఏం తేడా లేదు, అందరినీ ప్రజల్ని మనలాంటి వాళ్ళని చూస్తున్నారు అని అనుకుంటున్నాను నేను. అది అంటే ఆయన మంచి పనులు బాగానే చేస్తున్నారమ్మా ఎమ్మెల్యేగా. అవును. అమ్మ మీ పేరమ్మా? నా పేరు షేక్ బాజిమా అండి. బాజిమా గారు, లోకేష్ గారు వచ్చారండి ఇక్కడికి? వచ్చారండి, బానే ఉంది. ఏం మాట్లాడారు మీతో? మాతో అదే మీకు ఏమైనా ఇబ్బంది ఉందా ఏంటని అడిగారు. అవునండి మాకు ఇబ్బంది ఉంది, ఇల్లు లేకుండా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా సంవత్సరాల నుంచి ఇల్లు లేదు మాకు, అద్దె ఇంట్లోనే ఉంటున్నాం అన్నాం. సరే అమ్మా, మీ పరిష్కారానికి కాస్త 2 నెలలు 3 నెలలు పడొచ్చు, అంతలోపు నేను ఇల్లు కార్యక్రమాలు చేస్తానని చెప్పారండి. ఆయన మీద మాకు గౌరవం ఉంది, నమ్మకం మట్టికి మాకు బానే ఉంది. ఈ పిల్లలు కూడా యూనిఫామ్లు మంచిగానే ఇచ్చారు, స్కూల్లో బ్యాగ్లు, యూనిఫామ్లు, షూ, సాక్స్లు, భోజనం కూడా బానే పెడుతున్నారు, సన్న బియ్యం భోజనం పెడుతున్నారంట. పిల్లల స్టడీస్ కూడా బాగున్నాయి, మార్కులు కూడా పిల్లలకి బానే వస్తున్నాయి. ఇంతకు ముందు స్కూల్లో వచ్చి లావుగా మొత్తం అన్నం సాంబారు గుడ్డు మొత్తం కలిపి పెట్టేవారు, ఇప్పుడు అలా లేదు, మొత్తం మారింది. స్కూల్లో భోజనం వేరే పెడుతున్నారు, అన్నం సాంబార్ వేరే వేస్తున్నారు, గుడ్డు వాళ్ళకి అన్ని అందిస్తున్నారు. మళ్ళా స్కూల్లోనేమో ఇదే పిల్లలకి టాబ్లెట్లని మొత్తం అందిస్తున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చాక చాలా మారిందండి. ఈసారి కూడా లోకేష్ అన్ని రావాలని కోరుకుంటున్నాం మేము. చాలా మంది ఉన్నారు కదా, మళ్ళీ లోకేష్ గారికి ఎందుకు అంటే ఈసారి మట్టికి స్కూల్లో మొత్తం బానే ఉన్నాయి, కాలువలు కూడా శుభ్రంగా ఉంటున్నాయి. పోయినసారి అసలు అలా లేదండి. అంటే లోకేష్ గారు వచ్చిన తర్వాత మీ ఊర్లో మార్పు వచ్చింది? మార్పు వచ్చింది, మాకు కిష్ట కూడా వచ్చింది, ఇప్పుడు గోడ కూడా కడుతున్నారు, మాకేం ఇబ్బంది లేదు ఇప్పుడు. ఇంకా ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం. ఇంతకుముందు ఎవరైనా ఇట్లా ఈ విధంగా ఎమ్మెల్యే వచ్చి మీ దగ్గరికి వచ్చి సమస్యలు విన్నారమ్మా? ఏం వినలేదండి, ఈసారి ఈయన వచ్చాకే విన్నారు. అది మాకు కూడా కాస్త ఇల్లు అనేది మాకు ఇస్తే కొంచెం ఆయన సహాయకరంగా మేము కూడా మంచిగా ఉంటాం. మా పాప ఎలా ఉంది స్కూల్లో? ఎట్లాంటి భోజనం పెడుతున్నారు? మిడ్ డే మీల్ బాగానే పెడుతున్నారా? తింటున్నారా స్కూల్లో? టేస్ట్ ఉంటుందా? ఉంటుందా? బుక్స్ ఇచ్చారా? ఏమేమి ఇచ్చారు ఈసారి? బ్యాగ్, షూస్, బుక్స్, సాక్స్, బ్యాగ్, షూ అన్ని ఇచ్చారు. బాగున్నాయి అవన్నీ? బాగున్నాయి. యూనిఫామ్ ఇవన్నీ బాగున్నాయా? బాగున్నాయి. ఇవన్నీ ఎవరు ఇచ్చారు? లోకేష్ అన్నయ్య. ఓకే, ఏం చెప్తావు మరి లోకేష్ గారికి? థ్యాంక్ యూ చెప్తావా? ఓకే. ఎట్లా మాట్లాడుతున్నారు? ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఎలా అనిపిస్తుంది? బాగానే మాట్లాడుతున్నారు. గర్వం గానీ ఇట్లా ఏమైనా అంటే పేదవాళ్ళ దగ్గర రారు, నార్మల్ గానే మాట్లాడుతున్నారు. మీ ఎమ్మెల్యే కదా ఆయన, సో తెలుసా ఆ విషయం? ఎలా పనిచేస్తున్నారు ఆయన ఎమ్మెల్యేగా? బాగానే పనిచేస్తుంది. లోకేష్ గారు అన్ని వచ్చిన తర్వాత సాంబారు, పప్పు, ఎగ్ ఫ్రై అన్ని పెడుతున్నారు. ఇంకా బుక్స్ కూడా ఇస్తున్నారంట, యూనిఫామ్ ఇవన్నీ ఇస్తున్నారా? ఇస్తున్నారు. బాగున్నాయా? బాగున్నాయి. ముందు ఉన్న యూనిఫామ్ కి ఇప్పటికి ఏంటి తేడా అసలు? అంతకు ముందుది బాయ్స్ ది వేరే, మాది వేరే, ఇప్పుడు బాయ్స్ కలిపి మాది కలిపి ఒకటే యూనిఫామ్ ఇస్తున్నారు. క్వాలిటీగా ఉన్నాయా? బాగున్నాయి. బుక్స్ ఎలా ఉన్నాయి? బుక్స్ కూడా బాగున్నాయా? బాగున్నాయి. మీకు వెయిట్ తగ్గించారంటే, ఇంత ముందు ఎక్కువ బుక్స్ ఉండేవంటే ఇప్పుడు తగ్గించారంటే నిజమేనా? ఒక బుక్ లో 3 సెమిస్టర్స్ ఉన్నాయి, 3 బుక్లు ఉన్నాయి అంతే. అన్ని సెమిస్టర్స్ కలిపి 2-3 ఉన్నాయి. అంటే వెయిట్ తగ్గిందా మీకు? తగ్గింది. మరి ఇవన్నీ చేశారు కానీ మీకోసం లోకేష్ గారు, ఏం చెప్తావు లోకేష్ గారికి? థ్యాంక్ యూ చెప్తా, అందుకనే ఫోటో తీసుకున్నా. అందుకేనా ఫోటో తీసుకున్నావు? హ్యాపీనా అయితే? హ్యాపీ. స్ట్రీట్ ఏంటంటే ఇది మహానాడు రోడ్ నెంబర్ 1 సార్. మీ ఇంటికి వచ్చారు, కారణం ఏంటి అసలు? ఆయన మామూలుగా ఇప్పుడు ప్రజల దగ్గరికి వచ్చారు, ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి దాని మీద అసలు ఏంటి అని చెప్పి ఒక అవగాహన కోసం ఆయన వచ్చారు. మొన్న ఎలక్షన్స్ అయిన తర్వాత ఆయన హామీ ఇచ్చారు వస్తాం ఇక్కడికి అని చెప్పి, అలాగే అన్నట్టుగానే సంవత్సరం తర్వాత మళ్ళీ ఆయన ఇక్కడికి వచ్చారు. ప్రజల దగ్గరికి వచ్చి ఆయన అసలు ప్రజలు నాడు ఎలా ఉంది ఏంటి, వాళ్ళకి పథకాలన్నీ అందుతున్నాయా లేదా అని చెప్పేసి ఆయన ఒక ఎంక్వైరీ కోసం వచ్చారు. సో మేము ఏం మాట్లాడారు మీతో? అదేనండి, ఇప్పుడు మీకు పథకాలు ఏమైనా వచ్చినాయా, మీకు అన్ని రకాలుగా ఏమైనా అందుతున్నాయా లేదని అడిగారు. ప్రస్తుతానికి అంటే మాకంటే అర్హత లేదు కాబట్టి రాలేదు, ప్రాబ్లం ఏం లేదు. అర్హత ఉన్న వాళ్ళకి అందిస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరు ఇక్కడే ఉంటారు కదా, మీ చుట్టుపక్కల వాళ్ళకి నిజంగా పథకాలు వస్తున్నాయా? వస్తున్నాయి కదా సార్. ఇప్పుడు అర్హత ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వస్తున్నాయి కదా. ఇప్పుడు మా చుట్టుపక్కల అందరికీ అమ్మఒడి పడింది, వాళ్ళకి పడింది, తల్లికి వందనం అది ఇస్తారు కదా, వస్తున్నాయి. ఎన్ని ఏళ్ళు బట్టి ఉంటున్నారు ఇక్కడ? మేము దాదాపు 2004లో వచ్చామండి ఇక్కడికి మహానాడు. 20 ఏళ్ళ నుంచి వచ్చాము.
దాదాపు ఒక 3 గవర్నమెంట్లు మరి ఎవరు కూడా మాకు ఇంటి పట్టాల గురించి హామీ ఇచ్చారు కానీ ఎవరు చేయలేదు. ఈసారి వచ్చిన తర్వాత మాకు ఒక 1 year లోపు మొన్న పట్టాలకు అప్లై చేశారు. దాదాపు చాలా మందికి వచ్చినాయి. మేము కూడా అప్లై చేసాం, వస్తాయని చెప్పి హామీ ఇచ్చారు. మీరు అంటున్నారు 2004లో వచ్చామని చెప్పి, అప్పటి నుండి ఇట్లా ఏ ఎమ్మెల్యే అయినా మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు అడగడం కానీ, సమస్యలే కాకుండా పథకాలు వచ్చాయా రాలేదని కూడా అడగడం కానీ ఎవరైనా చేశారండి? అంటే ఇంతకుముందు వాళ్ళు డైరెక్ట్ ఎమ్మెల్యే గారు రాకుండా వాలంటీర్లు వచ్చేవాళ్ళు కదండి, వాళ్ళకి మా సమస్యలు చెప్పేవాళ్ళం. అక్కడ దాకా వెళ్ళేది కూడా మాకు తెలిసేది కాదు. ఇప్పుడు ఈయన డైరెక్ట్ గా వచ్చారు కాబట్టి మేము డైరెక్ట్ చెప్పడానికి మాకు అవకాశం ఉంది. ఇంత ముందుకి ఇప్పటికి అదే తేడా. ఇంతకుముందు ఏంటంటే వాలంటీర్లు వచ్చేవాళ్ళు, మేము ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం, వాళ్ళ ఇష్టం మీద అది జరిగేది లేకపోతే జరగపోయేది, అది అలా ఉండేది. ఇప్పుడు డైరెక్ట్ ఈయన వచ్చారు కాబట్టి మాకు చెప్పడానికి అవకాశం ఉంది. ఎలా పనిచేస్తున్నారు ఈయన? వచ్చి ఏడాది అయిపోయింది, మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచారు భారీ మెజార్టీతో, ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు. ఏమైనా మార్పు వచ్చిందా మీ నియోజకవర్గంలో? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను చెప్పేది ఏముంది, ఇక్కడ మీకు అన్ని కనిపిస్తున్నాయి. ఒకప్పటికి డెవలప్మెంట్కి ఇప్పుడు డెవలప్మెంట్కి, ఒకప్పుడు మంగళగిరికి ఇప్పుడు మంగళగిరికి మీకు తేడా తెలుస్తుంది కదా. నేను చెప్పడానికి ఏం లేదు, అక్కడ అభివృద్ధి అనేది కనిపిస్తుంది మీకు. అమరావతి చూడండి, లేకపోతే ఇటు ఈ చుట్టుపక్కల రోడ్లు కానివ్వండి, లేకపోతే ఈ క్లీన్నెస్ కానీ, ఇంతకుముందు మీద ఇప్పుడు చాలా వరకు కేర్ తీసుకుంటున్నారు. చాలా బాగుంది. లోకేష్ గారు వచ్చిన తర్వాత మార్పు వచ్చిందంట? ఖచ్చితంగా అండి, నేను చెప్పక్కలేదు, కనిపిస్తుంది కదా. ఏంటి మరి అంటే కుప్పం ఏమో చంద్రబాబు గారికి అడ్డా ఉంది, అట్లా మరి మంగళగిరి కూడా లోకేష్ గారికి అడ్డాగా మారబోతుందా? ఖచ్చితంగా అవ్వాలని కోరుకుంటున్నాం, చేస్తాం కూడా. మా సపోర్ట్ ఎప్పుడు సార్కే ఉంటుంది. అభివృద్ధి చేసి ఎవరికైనా సరే మేము సపోర్ట్ చేస్తాం. మేడం మీరు చెప్పండి, అసలు లోకేష్ గారు వస్తారు అనుకున్నారా? అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఆయన కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ అడగడం కూడా, ఇంటింటికి వెళ్ళడం కూడా నాకు అది హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మొన్న వరదలు వచ్చినప్పుడు మాకి చాలా ఇబ్బంది పడ్డాం మేము. ఇప్పుడు రిటర్నింగ్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు కదా, అదైతే మాకు చాలా సేఫ్ అనమాట. ఆ విషయంలో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే పట్టాలు ఇవ్వడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ ఏరియాకి పట్టాలు రావడం నిజంగా అది అనుకోలేదు, ఈ ఏరియాకి వస్తుందని. లోకేష్ గారు మాట ఇచ్చారు, అలాగే చేస్తారు. అలాగే తల్లికి వందన పథకం కూడా డబ్బులు ఎంతమంది అంటే అంతమందికి వేస్తున్నారు. ఆల్రెడీ మా పక్కన వాళ్ళందరికీ వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉంది. అయితే గెలిచినందుకు హ్యాపీనా లేదంటే బాధపడుతున్నారా? వేరే వాళ్ళు గెలిపించుకుంటే బాగుండేదేమో. లేదు, మేము ఆయన కావాలని గెలిపించుకున్నాం. హార్ట్ఫుల్ గా ఆయన రావాలని కోరుకున్నాం. ఆయన వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. మాట్లాడే తీరు ఎలా అనిపిస్తుంది? ఆయన చాలా మంచిగా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడే విధానం అనేది చాలా బాగుంటుంది అనమాట. కదా అంటే ఎప్పటి నుండో రాజకీయ కుటుంబము, వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కదా, అట్లా ఏమైనా గర్వం ఏమైనా చూపిస్తున్నారు? లేదండి, ఆయన అసలు అలాంటిది ఏది లేదు. ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడే విధానం అనేది చాలా బాగుంటుంది అనమాట. వచ్చారు సార్, బాగానే ఉంది. మా 2 పిల్లలకి పడ్డాయి, ముందు గ్యాస్ డబ్బులు పడ్డాయి, అంతా బాగా పట్టాలు అన్ని వచ్చినాయి, అంతా బాగానే ఉంది సార్. మరి ఏదైనా ఎమ్మెల్యే ఇలా వచ్చి ఎప్పుడైనా అడిగారా మిమ్మల్ని గతంలో? లేదు సార్, ఇదే ఈయన రావడమే ఫస్ట్ టైం. ఏడాది కాలంలోనే ఈ సంవత్సర కాలంలో మీకు ఏం మంచి పథకాలు అందాయా లేదని చెప్పి అడుగుతున్నారు. ఏ ఎమ్మెల్యే రాలేదు, నారా లోకేష్ గారే వచ్చి ఇప్పుడు మాకు అన్ని ఏమేమి వచ్చినాయి అని అడిగారు, అన్ని అందజేస్తున్నారు. టైంకి వచ్చేస్తున్నాయి మాకు. కూడా మరి 2కి పడ్డాయి అంటున్నారు. గతంలో ఎంతమంది పడ్డాయి? ఒకళ్ళకి సార్, ఒక అమ్మాయికే పడ్డాయి, ఇప్పుడు 2కి వేసారు.